అందరికి కట్ట వెనుక సుఖం వస్తుంది కానీ నాకు కట్టమే ఎలా కాలం నాకు సుఖం ఎక్కడదే. ఈ ముచ్చట ఈ లేకుడోనికి ఇప్పటికైనా అర్థమైంది, కానీ నాకు అర్థమయ్యేటందుకు 60 ఏళ్ళు వచ్చింది. ఈ ముచ్చట వీరికి చెప్పేది ఉంటే దేంతో నవ్వుతాడో ఏం పడో నాకే అర్థమైంది. మరి చిన్న ఇంతకు ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన ముచ్చట ఏందో చెప్పు నాకు. నీ అప్పటి నుంచి చెప్పిందంతే ఇప్పుడు ఎందుకు వచ్చినట్టానేందే? అరే 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 ఓకే ఓకే అర్థమైంది. నువ్వు నీ పిల్లలతో ఏగియలేకపోతాను, అందుకోసమే సన్యాసం పుచ్చుకొని నాతోటి దేశయాత్రలకు వస్తా అని అంటాను, అంతేనా? రోజు మాపటాలకు జరంతో ఒక ఇంత మందు బొట్టు తక్కువ తాగితే అవుతుందిరా. అది కాదే తాత. నాకెరికే నువ్వు మాపటాలకు బొత్తవలుగా తాగుడు మాననంటావు, అది చూసి నీ పిల్లం తన్నుడు తప్పది అని అంటావు. అంటే దీని అర్థం ఏంది? నువ్వు తాగుడు మానవు, అది తన్నుడు ఆపది. ఇది నిరంతర ప్రక్రియ, ఇది రోజు జరిగే యుద్ధం. ఆపరిగా నాకెరికే. దానికైనా పరిష్కారం చెప్పరా? అదే పొద్దుగాలనే నిద్ర లేచి బరివాత సన్నీళ్ళతోటి తానం చేసి ధ్యానంలో కూర్చొని దేవుణ్ణి ధ్యానం చేయాలి. అంతేగాని నా ఇంటికాడ బర్రెడు పోయినాయో, గొర్రెలు కుక్కలు వీక్క తింటానో, నా పిల్లం ఏం చేస్తానో, నా కొడుకులు ఎటుపోయినలో, నా బిడ్డలు ఏం చేస్తానో, గీ జంజాటాలు ఉండయి. 24 గంటలు దేవుని ధ్యానంలో ఉండాలి. కడుపులో కాలినప్పుడు భిక్షాటన చేసుకొని అడుక్కొని తినాలి, లేని రోజు ఉపాసం పండాలి. ఇదే సన్యాసం అని అంటే అర్థమైందా? అట్లయితే తాత ఇంటి పోయి నా పిల్లలతో ఆలోచించి చీకుడు రచ్చగలుగుతా. బతుకుల పిల్లంతో ఏగియలేకనే సన్యాసం పుచ్చుకుంటాను వచ్చి మళ్ళీ పిల్లంతో ఆలోచించుకొని చెప్తా అంటాడు కదరా. వాళ్ళకు నింపంది పొద్దుపోదా మనకు. ఇంకా ఈ నాట సన్యాసం పుచ్చుకుంటాడట. సన్యాసం ఈ వాళ్ళ కదా బతుకుల వాడిని ఫోన్ చేస్తాను. అల్లా